గుంటూరు బ్రాడీపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్మెంట్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా యుఈయు రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగిన మహాసభల్లో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులకు విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగ చరిత్రలో ఇప్పటి వరకు ఉద్యోగులకు 3 డిఏలు ఆగినటువంటి పరిస్థితి లేదన్నారు. వెంటనే 3 డిఏలను రిలీజ్ చేయాలని కోరారు. లేని పక్షంలో భవిష్యత్తులో జరగబోయే పోరాటాలకు ఈ ప్రభుత్వం విద్యుత్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మహాసభల్లో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కోశాధికారి ఎస్ రాజేంద్రన్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, యుఈసిడబ్ల్యూయు రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి ముజాఫర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డి సూరిబాబు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలు గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ 2 రోజులు మేము అనేక అంశాల మీద చర్చించినప్పటికీ ప్రధానంగా కాంట్రాక్ట్ లేబర్స్కి సంబంధించి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టు పద్ధతుల్లో ఆర్టిజన్ పేరుతోటి గవర్నమెంట్లో విలీనం చేసుకున్నారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ప్రభుత్వం థర్డ్ పార్టీని రద్దు చేసి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని చెప్పి మేము ఈ మహాసభల సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రేడ్ 2 జేఎల్ఎంలు 2019 అక్టోబర్ 2వ తేదీ 7,329 మందిని ప్రభుత్వం ఒక విశిష్టతగా గుర్తించి వాళ్ళని అవసరాల రీత్యా రిక్రూట్మెంట్ చేసుకుంది. అయితే అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పటికీ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయకుండా 6 సంవత్సరాలు పూర్తయింది, 7వ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రేడ్ 2 జేఎల్ఎంలందరినీ కూడా వెంటనే ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. అది అసిస్టెంట్ లైన్మెన్ పోస్టు వీళ్ళకి ఇవ్వాలి. దానికోసం కూడా మేము రేపు 22వ తేదీ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా పోరాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అదేవిధంగా విద్యుత్ మేనేజ్మెంట్ కూడా స్పందించి వీళ్ళందరినీ కూడా వెంటనే విలీనం చేసుకొని ఏపీఎస్సిబి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వీళ్ళని ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 37,000 మందికి 3 డిఏలు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యుత్ రంగ చరిత్రలో కూడా ఇప్పటి వరకు 3 డిఏలు ఆగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3 డిఏలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేయకపోతే భవిష్యత్తులో జరగబోయేటటువంటి పోరాటాల్లో ఈ ప్రభుత్వం కానీ విద్యుత్ మేనేజ్మెంట్ కానీ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. కామ్రేడ్స్, నా పేరు పెంచల్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎం గ్రేడ్ 2 రాష్ట్ర కన్వీనర్ని. నేడు మన విద్యుత్ సంస్థలో రిక్రూట్ అయినటువంటి జేఎల్ఎం గ్రేడ్ 2లు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ద్వారా రిక్రూట్ అయ్యారు. కానీ ఈరోజు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అయితేనేమి, విద్యుత్ సంస్థలో విలీనం అయితేనేమి వీటి మీద పూర్తి జాప్యం జరుగుతూ ఉంది. ఒక డిస్కంలో అవలంబించే పద్ధతులు ఇంకో డిస్కంలో అవలంబించడం లేదు. ఒక డిస్కంలో ఇచ్చేటటువంటి సదుపాయాలు ఇంకో డిస్కంలో ఇవ్వడం లేదు. వీటన్నిటికీ ఒకటి ఏంటంటే వీళ్ళని విద్యుత్ సంస్థలో విలీనం చేయాలి. విద్యుత్ సంస్థలో విలీనం చేస్తూ ఏపీఎస్సిబి రెగ్యులేషన్స్ వర్తింపజేస్తూ అసిస్టెంట్ లైన్మెన్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. వీళ్ళు విద్యుత్ శాఖలోనే పనిచేస్తూ ఉన్నారు. కానీ సచివాలయానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ అయితేనేమి, సచివాలయానికి సంబంధించినటువంటి రూల్స్ అయితేనేవి వీరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్తించవు. వీళ్ళు ఎటువంటి పరిస్థితులు విద్యుత్ సంస్థ ఉద్యోగులే కాబట్టి ట్రాన్స్ఫర్స్ కానీ లేదా వీళ్ళకి సంబంధించి 2,000 సర్వీసులకు సంబంధించి ఒకరే ఉండాలనేటటువంటిది కానీ వీళ్ళకి వర్తించదని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వీరిని దీని నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని కూడా ఈ యొక్క సందర్భంగా యాజమాన్యానికి తెలియజేస్తున్నాం.